నేను ఆ రోజు అక్కడికి వెళ్ళకపోతే నా జీవితంలో ధైర్యాన్ని కోల్పోయేదాన్నేమో. ఆ రాత్రి జరిగిన సంఘటన ఇప్పటికీ నా కళ్ల ముందే ఉంది. నా పేరు రూపా. నేను ఒక కంపెనీలో లోగో డిజైనర్గా పనిచేస్తున్నాను. రోజు 8 గంటలకు ఇంటికి వచ్చేసే నేను ఆ రోజు 1 గంట ఆలస్యమయ్యింది. మా మేనేజర్కి నాకు గొడవ అయ్యింది. నేను ఒక ప్రొడక్ట్ కోసం లోగో క్రియేట్ చేసి ఇచ్చాను. అది అతనికి పెద్దగా నచ్చలేదు. నామీద కోప్పడ్డాడు. నాకు కోపమొచ్చి ఈ జాబ్ వద్దు, నీకన్నా బెటర్ కంపెనీలో వర్క్ చేస్తాను అని పొగరుగా చెప్పి రిజైన్ చేశాను. ఇక త్వరగా ఇంటికి చేరుకున్నాను. ఇంట్లో ఎవరూ లేరు. అమ్మకు ఫోన్ చేద్దామని చూస్తే అమ్మనాన్న నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నా ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల చూసుకోలేకపోయాను. వెంటనే కంగారుగా అమ్మకు ఫోన్ చేశాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మమ్మకు కొంచెం ఒంట్లో బాగోకపోతే నువ్వేం కంగారు పడకు, మేము రేపు ఉదయం వస్తామని మా అమ్మ చెప్పింది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఊరు పక్కనే ఉంటుంది. ఒక చిన్న పల్లెటూరు. అక్కడికి వెళ్దాం అనుకున్నా, కాని ఆ సమయంలో ఎందుకులే అని అనుకున్నాను. పైగా ఆఫీస్ నుంచి రావటం వల్ల కొంచెం అలసటగా అనిపించింది. ఆ తర్వాత నేను వేరే జాబ్స్ కోసం చాలా కంపెనీలు తిరిగాను. కాని శాలరీలు, టైమింగ్స్ నచ్చక వెతుకుతూనే ఉన్నాను. తిరిగి తిరిగి చాలా అలసిపోయాను. ఎందుకో అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాలి అనిపించింది. అక్కడికి వెళ్ళకపోయుంటే ఇప్పుడు నిజంగా నా జీవితంలో చాలా కోల్పోయేదాన్ని. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు ప్రశాంతంగా ఉంది. ఆ వాతావరణం, ఆ పొలాలు, ఆ గాలి అన్నీ కొంచెం ఊరటనిచ్చాయి. ఆ రోజు రాత్రి మా అమ్మమ్మ ఎవరికో తెలిసినవాళ్ల ఇంట్లో పెళ్లి ఉంటే వెళ్ళింది. నన్ను రమ్మనింది, కాని నేను రాను అని అక్కడే ఉన్నాను. వెళ్తూ వెళ్తూ ఒక 8 సంవత్సరాల పాపను చూసుకో అనింది. ఎవరూ అమ్మమ్మ ఈ పాప అని అడగగా, వాళ్ళు మన ఇంటి పక్కనే ఉంటారు. ఆ పాపకు అమ్మ నాన్న లేరు. వాళ్ళ అమ్మమ్మ, నేను చూసుకుంటాము. మేము ఇద్దరం వెళ్తున్నాం. ఎలాగో నువ్వు రాను అన్నావుగా, ఆ పాపను చూసుకో, మేము వచ్చేస్తామని చెప్పింది. సరేలే, చూసుకుంటా, జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పాను. ఆ పాప వచ్చింది. నావైపు అలా చూస్తుంది. నీ పేరు ఏంటి అని అడగగా, నా పేరు మాయా అని చెప్పింది. ఏం చదువుతున్నావు అని అడిగాను. లేదు అక్కా, నేను చదవట్లేదు అనింది. ఎందుకు చదువుకోవాలిగా అన్నాను. కాని తను ఏం మాట్లాడలేదు. తన చేతిలో ఒక చిన్న బొమ్మ ఉంది. చాలా బాగుంది. ఈ బొమ్మ ఎక్కడ కొన్నావు అని అడిగాను. ఇది నేనే చేశాను అక్కా అనింది. నేను నమ్మలేకపోయాను. ఇంత బాగా ఎలా చేశావు నువ్వు అని ఆశ్చర్యపోయాను. ఇంకా చాలా ఉన్నాయి అక్కా అని తన దగ్గర ఉన్న బొమ్మలన్నీ చూపించింది. నేనసలు నమ్మలేకపోయాను. ఇన్ని బొమ్మలు ఇంత చిన్న పాప అసలు ఎలా చేసింది అనుకున్నాను మనసులో. ఇందులో మీరు ఆశ్చర్యపోయే ఒక విషయముంది. అది ఏమిటంటే, ఆ పాపకు కళ్ళు లేవు, పుట్టుకతోనే లేవు. కాని ఆ పాప దగ్గర అంత టాలెంట్ చూసి ఎందుకో నామీద నాకే అసహ్యం వేసింది. 8 సంవత్సరాల చిన్న పాప, తనకి కళ్ళు లేకపోయినా, తల్లితండ్రి లేకపోయినా, తనకి ఉన్న జ్ఞానంతో అంత ధైర్యంగా, అంత కష్టపడుతూ ఎన్నో రకాల బొమ్మలు చేయగలిగింది. కాని నేను నాకు ఉన్న టాలెంట్ని ఉపయోగించుకోకుండా నచ్చలేదు అన్నారు అని పొగరుగా జాబ్ వదిలేసి వచ్చాను. ఆ తర్వాత ఎన్ని కంపెనీలు తిరిగానో నాకు ఆ రోజు రాత్రే కళ్ళు తెరుచుకున్నాయి. ఆ పాపను చూశాక నాకు ఒక్కటే అనిపించింది. ఆ దేవుడు కళ్ళు లేకపోయినా ఆ పాపకి మంచి జ్ఞానాన్నిచ్చాడు. మనకి ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకుని చీకటిని కూడా తుడిచేయవచ్చు అనిపించింది.